హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చూసారా? ఇదంతా కూడా పైనాపిల్ చెక్ అండి. మనం పైనాపిల్స్ అమ్ముతారు కదా బయట. అమ్మే వాళ్ళ దగ్గర ఈ పీలంతా కూడా ఇలాగ కలెక్ట్ చేసి తీసుకొచ్చానండి. వాళ్ళు వేస్ట్‌గా పారేస్తుంటారనమాట. మనం అడిగామంటే చక్కగా ఇచ్చేస్తారు. పైనాపిల్ పైనంతా తొక్కు తీసేస్తారు కదా! అదంతా కూడా ఇలాగా నేను కవర్ తోటయితే కలెక్ట్ చేసి తీసుకొచ్చానండి. ఇప్పుడు ఈ పైనాపిల్ తొక్కునంతా కూడా ఎండ తగిలే ప్లేస్‌లో ఈ విధంగా అయితే ఎండకైతే పెట్టానండి. ఈ విధంగా ఎండకు పెట్టడం వల్ల ఈ పైనాపిల్ అనేది ఒక వారం, 10 రోజులకైతే బాగా ఎండిపోతుందండి. ఇలా ఎండిపోయినటువంటి పైనాపిల్ తొక్కుతోటి నేను డ్రై కంపోస్ట్‌నయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మొక్కల కోసం ఇలాగ ఎండపెట్టానండి. ఖచ్చితంగా ఒక 10 రోజులకైతే ఇలా చక్కగా పూర్తిగా డ్రై అయిపోయిందనమాట. కరకర శబ్దం అయితే వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఎండిపోయినటువంటి ఈ పైనాపిల్ పొట్టు అంతటిని కూడా పై తొక్కుంది కదా! బాగా అసలు పెలపెల అంటుందండి. ఎండిపోయిందనమాట. చక్కగా ఉంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. వీటికి ముల్లులనేవి ఉంటాయి. కొంచెం అవి గుచ్చుకుంటాయి. ఇప్పుడు ఈ విధంగా ఎండలోంచి తీసుకొచ్చి ఒక 5 నిమిషాలు అలాగా కొంచెం చల్లారే వరకు అలా ఉంచానండి. ఇప్పుడు ఈ పైనాపిల్ తొక్కుని బాగా ఎండిపోయింది కదా! ఇలాగ ఒక మిక్సీ జార్‌లోనికైతే వేసుకుంటున్నాను. వేసుకొని పౌడర్‌లాగా అయితే దీన్ని గ్రైండ్ చేసి తీసుకొస్తున్నానండి. ఎందుకంటే మనము మొక్కలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రై కంపోస్ట్ రూపంలో ఇది మనం ఇవ్వడానికి వీలుగా ఉంటుందనేసి ఎక్కువ మొత్తంలో ఇలాగా తొక్కు తీసుకొచ్చి ఎండబెట్టి మనము ఈ విధంగా ఇవ్వొచ్చండి. అలాగే మన ఛానల్‌లో ఆల్రెడీ పైనాపిల్ కంపోస్ట్‌ని, అలాగే పైనాపిల్ జుట్లుంటాయి కదా! అవి కట్ చేసినవి కూడా నాటానండి. చూసారు కదా! ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకోవాలనమాట. ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చుకున్నటువంటి పైనాపిల్ డ్రై కంపోస్ట్ అండి. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఎంత మంచి స్వీట్ స్మెల్ అయితే వస్తుందో, అలాగే ఇది ఎండిపోయినా కూడా ఎండిపోయి పౌడర్ చేసినా కూడా అదే స్మెల్ వస్తుందండి. చాలా స్వీట్ స్మెల్ అయితే వస్తుందనమాట ఫ్లేవర్ అనేది. ఈ విధంగా ఒక బౌల్‌లోనికైతే వేసానండి. ఇదే విధంగా మిగిలినటువంటి ఈ ఎండబెట్టిన పైనాపిల్ తొక్కును కూడా మరొకసారి మిక్సీ జార్‌లోనికి వేసి ఇలాగ గ్రైండ్ చేస్తున్నాను. ఓకే అండి. చూసారు కదా! ఇలాగా మనము పచ్చిదైతే అప్పటికప్పుడు మొక్కలకి వేసేసుకోవచ్చండి. మొక్క చుట్టూ కూడా కొంచెం ఇలాగ మనం ప్లేస్ లూజ్ చేసి వేసుకోవచ్చు. లేదంటే ఇలాగా పౌడర్ రూపంలో కానీ మనం స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మొక్కలకైతే ఇవ్వచ్చండి. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా! ఇలాగ మనము డ్రై కంపోస్ట్ రూపంలో ప్రతి ఒక్క పీల్‌ని ఇలాగా మనం స్టోర్ చేసుకున్నామంటే వర్షాకాలంలో వర్షం పడి అయిపోయిన తర్వాత మొక్కలకైతే మనం ఇవ్వచ్చండి. వర్షా సీజన్‌లో మనము ఇవి పచ్చివి ఇవ్వలేం కదా! అప్పుడు ఇలాగ డ్రైగా ఇవ్వడానికి యూజ్ అవుతుందనేసి నేను ఈ విధంగా పైనాపిల్ తోటైతే డ్రై కంపోస్ట్‌ని ఇలాగ ప్రిపేర్ చేశానండి. చక్కగా దీన్ని మనం ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు ఇది మనకి చాలా ఫ్రెష్‌గా స్టోర్ ఉంటుందనమాట. ఫ్లేవర్ మాత్రం చాలా స్వీట్ స్మెల్ అయితే వస్తుందండి. ఇది ఎండబెట్టి పొడి చేసినా కూడా స్మెల్ అనేది పోలేదనమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం ఏవేవైతే ఫ్రూట్స్ తింటామో వాటన్నిటిని కూడా ఇలాగా డ్రై మెథడ్‌లో మనము కంపోస్ట్ లాగా నిల్వ ఉంచుకొని మొక్కలకి ఇవ్వొచ్చండి. పచ్చివి కూడా ఇవ్వచ్చు. ఓకే అండి. చూసారు కదా! ఇదనమాట పైనాపిల్ డ్రై కంపోస్టు. ఈ పౌడర్ రూపంలో మనము ఎయిర్ కంటైనర్ డబ్బాలోకి ఇలాగా మూతున్న డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. 1 ఇయర్ పాటు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలకి దీన్ని మనము చక్కగా మొక్క సైజుని బట్టి ఇవ్వొచ్చనమాట. ఓకే అండి. చూసారు కదా! పైనాపిల్ డ్రై కంపోస్టు. ఇప్పుడు ఈ పైనాపిల్ పౌడర్‌ని నేను ఈ డబ్బాలోకైతే స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నానండి. చక్కగా ఒక పక్కకి పెట్టేస్తాను. నేను అవసరమైనప్పుడు మొక్కలకైతే ఇస్తాననమాట. ఈ కంపోస్ట్‌ని ఎలాగా మొక్కలకి ఇవ్వాలంటే ఈ డ్రై కంపోస్ట్‌ని తీసుకొని దీన్ని ఒక లీటర్ మగ్గులోనికైతే నేను శాంపుల్‌గా చూయిస్తున్నానండి. ఇలాగ ఒక మగ్గులోనికి వాటర్‌ని తీసుకొని ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు మనం డ్రై చేసి పెట్టినటువంటి ఈ పైనాపిల్ కంపోస్ట్‌ని వేసేసి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఒక గంట లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా అలాగ ఉండనిస్తానండి. ఉండనిచ్చిన తర్వాత నెక్స్ట్ డే అయితే మొక్కలకిస్తాననమాట. ఇలాగా డ్రై కంపోస్ట్‌ని కూడా మనం వాటర్‌లో కలపడం వల్ల ఈ పైనాపిల్ పీల్‌లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఈ వాటర్‌లోనికొస్తాయండి. అలాగే ఈ డ్రై పొడి ఉంది కదా! ఈ డ్రై పొడిని కూడా నేను ఇలాగ గులాబీ చెట్లకైతే కొంచెం కొంచెంగా ఇస్తున్నానండి. ఒక్కొక్క స్పూన్‌ని తీసుకుంటూ ఇలాగ మొక్క చుట్టూరు ఇలాగ మరవ మొక్కకు కానీ, అలాగే గులాబీ మొక్కలకి ప్రతి మొక్కకైతే ఇలాగ ఇస్తూ ఉన్నానండి. ఓకే అండి. చూసారు కదా! ఇలాగ మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే ప్రతి మొక్కకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ పాట్స్‌లో ఉన్న మొక్కలకైనా సరే, కూరగాయ మొక్కలకి, వెజిటబుల్స్‌కి, అలాగే ఆకుకూర మొక్కలకి వేటికైనా కానీ ఇవ్వొచ్చండి. చూసారు కదా! ఇలాగ డ్రై మెథడ్‌లో మనం రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క స్పూన్ మనం మొక్కలకైతే చక్కగా ఇచ్చేయొచ్చు. అలాగే మనం వాటర్‌లో కలిపి లిక్విడ్‌లాగా చేసి పెట్టుకున్నాం చూడండి. ఒక మగ్గు లీటర్ వాటర్‌లో ఇది పుదీనా మొక్కకు కూడా వేస్తున్నానండి నేను. ఈ వాటర్‌లో కలిపి పెట్టుకున్నది కూడా మనం మొక్క సైజుని బట్టి కొంచెం కొంచెంగా తీసుకుంటూ వాటర్ కొంచెం కొంచెంగా అయితే ఇవ్వాలండి. ఓకే అండి. చూసారు కదా! పైనాపిల్ డ్రై కంపోస్ట్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మరి మనం కొన్ని పైనాపిల్ మొక్కలనైతే నాటామండి. ఆ పై జుట్లు తలపిలకలుంటాయి కదా! వాటినైతే నేను నేలలో నాటాను, రెడ్ సాయిల్‌లో నాటాను, అలాగే వాటర్‌లో కూడా నాటాననమాట. ఓకే అండి. చూసారు కదా! వాటర్‌లో నాటినవైతే
ఇవి 2 వీక్స్‌కి వచ్చాయండి నాకైతే. ఇలాగ చక్కగా వేర్లొచ్చాయి కదా! ఒక 2 వీక్స్‌కి ఇలాగా చక్కగా వేర్లైతే వచ్చాయండి. వీటిని తీసి మనము పాట్స్‌లోనైనా సరే, లేదంటే గార్డెన్‌లోనైనా సరే నాటుకోవచ్చనమాట. అలాగే చూడండి గార్డెన్‌లో నాటినవి కూడా చక్కగా నాటుకున్నాయి. రెడ్ సాయిల్‌లో నాటినవి కూడా బాగా నాటుకున్నాయండి. ఇంక ఇవి నిదానంగా పెరుగుతాయనుకుంటా. అలాగే బకెట్‌లో మొత్తం ఫిల్‌గా కంపోస్ట్ పైనాపిల్ పీలంతా కూడా వేసి రెడ్ సాయిల్ మిక్స్ చేసి బకెట్‌లో కూడా నాటాం కదా! ఇవి కూడా చక్కగా నాటుకున్నాయండి. ఓకే అండి. చూసారు కదా! పైనాపిల్ డ్రై కంపోస్ట్‌ని పీల్ తోటి డ్రై కంపోస్ట్‌ని ఏ విధంగా మనము స్టోర్ చేసుకోవడానికి వీలుగా ప్రిపేర్ చేసుకున్నామో, వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు గార్డెనింగ్ కానీ ఇష్టమైనట్లయితే పక్కనున్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.